ఆ పిక్ పాకెట్ ఎవడో కొట్టేశాడయా, నేను ఒక్కడనే విక్టిమ్ని. కానీ జన ఔషధ కార్యక్రమంలో విపరీతంగా లంచం తిని ఎవరికైతే పారాసెటమాల్ వల్ల వాళ్ళకి పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాడు ఎవడన్నా, దానివల్ల 1,00,000 మంది చచ్చిపోతారు. వీడికి ₹1,00,00,000 వీడు లంచం తీసుకుంటాడు, 1,00,000 మంది చచ్చిపోయారు. ఏం చేస్తాం వాడికి? పద్మశ్రీ ఇద్దామా, లేదా ఎమ్మెల్యే టికెట్ ఇద్దాం? ₹1,00,00,000 తీసుకున్నావు కదరా, నాకు ఇచ్చే 97 లక్షలు ఇచ్చే, నాకు నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తా. మంత్రి ఏం చేద్దాం, దీన్ని ఎక్స్పోర్ట్ ఇచ్చేద్దామని. ఇంకొక 10 కోట్లు తీసుకుందా అంటే ఒకటి. ఇది మన పాలకులు చేస్తున్న సమస్య కొంతమంది. డోంట్ యు అగ్రీ విత్ మీ? ఇన్ అదర్ వర్డ్స్, ఫర్గెట్ అబౌట్ అదర్స్, యూ షుడ్ నాట్ బికమ్ దిస్. మీరు అడగచ్చు, మీరు ఏ అథారిటీ చెప్తారు? నేనే పెద్ద అథారిటీ, నా ఎల్ఎల్డి పెద్ద అథారిటీ, నా కంఠం పెద్ద అథారిటీ, నా వాక్యం పెద్ద అథారిటీ, నా చేతులు పెద్ద అథారిటీ, నా వాయిస్ పెద్ద అథారిటీ. 140 కోట్ల మందికి ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఇంక్లూడింగ్ టాప్ మోస్ట్ పీపుల్. ఎవరికన్నా దమ్ముంటే ఈ కేసు, ఈ ఒక వెంట్రుకను పీకి చూపించండి, ఓపెన్గా చెప్తాను. ఎందుకంటే నేను నీ దగ్గర నుంచి ఏం ఆశించను. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. నీ దగ్గర నుంచి నేను ఆవిష్కుని ఏం చేయగలను? ఉండాలి పంపిస్తావా? పంపించి చూడు. 15 మందిని చంపాము, 16 కూడా లేపేస్తా. లైసెన్స్ కూడా పిస్టల్ తీసుకున్నాను నాకు తెలంగాణ పోలీసు నుంచి, గవర్నమెంట్ పిస్టల్ ఎప్పుడు ఉంటుంది నా దగ్గర. వాడెవడ నన్ను చంపడానికి వస్తే 3-4 వేసేస్తా ముందు. పెద్ద లాయర్ని, నన్ను నేను రక్షించుకుంటా, పథకం కూడా తెచ్చుకుంటా, సివిల్ అశోక్ అవార్డు. ఎస్, దమ్ముంటే పంపి. అట్లనే నేను అందరినీ పోయి కేలకను, నాకు సంబంధమైన విషయాలు నేను మాట్లాడు. ఇది కూడా మాట్లాడలే, నాకు సంబంధం లేదు. నేను నా దేశాన్ని లవ్ చేస్తాను,